జాషువా మార్ష్మన్ 1768 ఏప్రిల్ 20న బ్రిటన్లో పుట్టిన ఆ యొక్క వ్యక్తి కుటుంబంలో పేదరికంలో ఉన్నప్పుడు కూడా చిన్ననాటి నుండి విద్యను అభ్యసించి హిబ్రూ, గ్రీక్, లాటిన్, సిరియక్ మరియు అరబిక్ భాషలను నేర్చుకున్నారు. భారతదేశానికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో 1799 అక్టోబర్ 13న సెరంపూర్లోని డానిష్ కాలనీకి రావాలని ఎంచుకున్నారు. ఆయన విలియం క్యారీతో కలిసి విశేషమైన కృషి పరిచర్య, ఆయన మిషనరీ పరిచర్యను చేస్తున్నారు. 1811లో మార్ష్మన్కు యుఎస్లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి డిడి లభించింది. 1818లో మార్ష్మన్ బెంగాలీ వార్తాపత్రిక అయిన సమాచార్ దర్బాన్ న్యూస్ మిర్రర్తో పాటు ఫ్రెండ్ ఆఫ్ ఇండియా మాసపత్రికను కూడా ప్రారంభించారు. 1817లో లాసర్ మరియు మార్ష్మన్లకు చెందిన బైబిల్ యొక్క మొదటి చైనీస్ అనువాదం కూడా ప్రచురించబడింది. స్థానిక భాషలైన బెంగాలీ, సంస్కృతం, చైనీస్ భాషలను చాలా సున్నితంగా, చాలా ఈజీగా నేర్చుకున్న ఒక వ్యక్తి అనేకమైన ప్రచురణను ఆ భాషలోనికి అనువదించడానికి ఎంతగానో సహాయం చేశారు. అదేవిధంగా బైబిల్ వంటి వాటి మాత్రమే కాకుండా శాస్త్రీయ భారతీయ సాహిత్యాన్ని ఆంగ్లంలోనికి అనువదించారు. మొదటిది వాల్మీకి యొక్క 1806 రామాయణ అనువాదం. ఆమె జాషువా మార్ష్మన్తో పాటు అతని భార్య అయిన హన్నా షెపర్డ్ కూడా భారతీయ పిల్లల కోసం ఇద్దరు కూడా మొదటి ఉచిత పాఠశాలను స్థాపించారు. సాంప్రదాయకంగా విద్యను పొందకుండా నిషేధించబడిన బాలికలకు కూడా విద్యను అందించారు. 1815 నాటికి 45 పాఠశాలను, 1818 నాటికి సుమారు 126 పాఠశాలను వారు స్థాపించారు. 1799 నుండి మరణించే వరకు కూడా భారతదేశంలోని బెంగాల్లో బాప్టిస్ట్ మిషనరీగా పనిచేశాడు. విలియం క్యారీ మరియు విలియం వార్డ్లతో సెరంపూర్లోని త్రయంలో సభ్యుడు. ఆయన అనేక ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలను స్థాపించి మరియు బైబిల్ అనువాదాలతో సహా పెద్ద సంఖ్యలో రచనలను అనువదించి ప్రచురించారు. మార్ష్మన్ ఒక నిష్ఠాతుడైన పండితుడు, భాషావేత్త మరియు వేదాంతవేత్త మరియు గొప్ప రచయిత. అతని లక్ష్యం రాజా రామ్మోహన్ రాయ్ వంటి విద్యావంతులను హిందువులతో సామాజిక సంస్కరణలు మరియు మేధోపరమైన చర్చల్లో కొనసాగించి వారి అనేకమైన సమస్యల గురించి పరిష్కరించాలనే ఒక ఉద్దేశం కలిగిన వ్యక్తిగా ఈ యొక్క జాషువా మార్ష్మన్ ఉన్నారు. ఎక్కడో పుట్టి పెరిగిన, బ్రిటన్లో పుట్టి పెరిగి మన భారతదేశానికి విద్యా వ్యవస్థలో ఒక విశేషమైన కృషి చేసి 1800 సంవత్సరాలు ఆనాటిలోనే వారు విద్యకు పునాది వేయడం వల్ల ఈనాటి వరకు ఒక విద్య అనేది, ఉచిత విద్య అనేది అలా ముందుకు కొనసాగుతుందంటే మిషనరీ చేసిన త్యాగం, వారు కాల్చిన ప్రతి చెమట, వారు కష్టపడిన ప్రతి కష్టం కూడా వారికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనము